ఈ మాట విని ధర్మరాజు ఉపదేశం పొంది గంగానది జలాల్లో నిలబడి ప్రతిరోజు ఉపాసన చేశాడు. సూర్యభగవానుడు తృప్తి చెంది ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. నీకు ఇదిగో రాగి అక్షయ పాత్ర ఇస్తున్నాను. ఈ అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి వంట చేస్తే, భార్య కదండి, ఇంటికి వచ్చినప్పుడు వంట చేసి 10 మందికి పెట్టి భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టవలసింది. అందుకని రాగి పాత్రలో ఆవిడ వంట చేస్తే ఎంతమంది తిన్నా సరిపోతుంది. ఎంతమంది తిన్నా అబ్బా ఏం వంట అనిపిస్తుంది. అలా ఉండేటట్టుగా నీకు నేను అక్షయ పాత్రను ఇస్తున్నానన్నాడు. ఆ అక్షయ పాత్రతోటే 12 సంవత్సరముల అరణ్యవాసంలో ఎంతమంది బ్రాహ్మణులకో ఎంతమంది అతిథులకో నిత్యతృప్తులయ్యేటట్టుగా ధర్మరాజు గారు అన్నం పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక పురోహితుడు నీకు ఉండాలని ఆనాడు వంగారపర్ణుడి రూపంలో ధౌమ్యుణ్ణి తీసుకొచ్చి పాండవుల పక్కన కూర్చోపెట్టడం ఎంత అవసరమైందో దాన్ని భగవంతుడు